నేను బొట్టు పెట్టుకొని నేను ప్రదక్షిణలు చేసి దాన్ని మొత్తం కూడాను మీరు చూపిస్తుంటే దాన్ని మీరు చూసి ఏమనుకుంటారు, అరే రే 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 మా షుబ్లీ భాయ్ హిందూ మతాన్ని ఇచ్చేస్తున్నాడు. నేనేం చేయట్లేదు, మిమ్మల్ని బుట్టలో పడేసుకోవడానికి ఇవన్నీ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాను. ఇది రాజకీయ నాయకులు చేసుకునే పని, చేయాల్సిన అవసరం లేదు అంటాను. నేను ఇలాగే ఉంటాను, మిమ్మల్ని గౌరవిస్తాను. దాంట్లో తప్పేమైనా ఉందా? ఒక హిందూ సోదరుడు బొట్టు పెట్టుకుంటాడో, అతను జంజం వేసుకుంటాడో, అతను ఏ విధంగా ఉన్నాడో అలాగే ఉంటాడో, అతను నన్ను గౌరవిస్తాడు. నాకు సమస్య వచ్చినప్పుడు నా కోసం వచ్చి నుంచి ఉంటాడు. అది నిజమైన సెక్యులరిజం అంటే. అంతేగాని ఈ ఓవర్ యాక్టింగ్స్ అనేవి దీనివల్ల ఏంటంటే సమాజంలో ఒక రకంగా ఏంటంటే మనం అన్ని మతాల వాళ్ళని కూడా ఫూల్ చేసినట్టు అవుతుంది. సార్ నా క్వశ్చన్ అదే, కాకపోతే మీకు అర్థం కాలేదనుకుంటా. మీరు ఇందాక చెప్పినట్టు ఇతర మతస్థుల్ని గౌరవించాలంటే ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే సరిపోతుంది, ఓవర్ యాక్టింగ్ అవసరం లేదని అంటారు మీరు. అవును. అట్ ద సేమ్ టైం హిందువులు గోవుని ఒక అమ్మలాగా భావిస్తారు. వెన్ ఇట్ కమ్స్ టు మన కమ్యూనిటీలో ఏంటంటే దాన్ని మాంసం తీసుకొని తింటారు, ఆ సంస్కృతి. వాళ్ళ కోసం మీ సంస్కృతిని మానేయాల్సిన అంత అవసరం మీకేం వచ్చింది? అదే కదండి ఈ దేశ గొప్పతనము. నా పక్కన నిజమైన సెక్యులరిటీ కాదు, నిజమైన సెక్యులరిజం అంటేనే అది. నేను ఆహార్యంలో నేనేం మార్పు తీసుకొని రావటం లేదు, నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటున్నాను. కానీ మీ మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పేసి నేను ఒక ఏదైతే జంతువు ఉందో దాన్ని నేను ఏదైతే మీరు దాన్ని గోమాతగా పూజిస్తారో దాన్ని మనం భుజించడం అనేది ఆపేయడం, అదే సెక్యులరిజము. అదే మనం ఇతరుల యొక్క మనోభావాలను గౌరవించడం అంటే అదే. సార్ మీరు చెప్తున్న సెక్యులరిజం అయితే, నేను ఒక వారం కింద ఒక హిందూ మహిళని ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వారు ఏమన్నారు అంటే, చార్మినార్లో ఉన్న మన బేగంపేటలో ఉన్న బేగం బజార్కి వెళ్ళి అన్న నమస్తే అని ఒక ముస్లిం వ్యక్తి నువ్వు అంటే కైసహే బేగం అని అంటాడు తప్ప చెల్లి బాగున్నా లేదా అక్క బాగున్నా అనలేడు అని చెప్పింది ఆ మనిషి. వాడికి తెలుగు రాదేమో, రాదేమోనండి. తెలుగు వచ్చి ఉంటే వాడు ఎంతసేపు బేగంగానే ట్రీట్ చేస్తాడు తప్ప ఒక సోదరి భావనతో ముస్లింలు ఉండరు అని చెప్పి వారు మాట్లాడు. ఆ మాట ఎందుకు రావాల్సి వచ్చింది? తప్పండి. చూడండి, సమాజంలో సొసైటీలో ఎక్కడో ఎవడో వాడికి తెలిసి చెప్పాడా అనేది తెలియదు. బట్ కాకపోతే ఏంటంటే వాడు బేగం అంటే తన భార్యని బేగం అని చెప్పి ముందు పాపం తనకు కూడాను ముందు నేను ఈ సందర్భంగా ఆ సోదరిమణికి నేను ఇది కూడా చెప్తున్నాను. బేగం అనగానే దాని యొక్క అర్థం ఏంటంటే మిసెస్ని బేగం అని మాత్రమే పిలవరు. మిసెస్ని బేగం అని మాత్రం. బేగం అంటే ఒక స్త్రీని కూడాను సంబోధించేటటువంటి ఒక ఉర్దూ పదం అది, అంతవరకే. కానీ సహజంగా ఏంటంటే మీ తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో వాళ్ళ భార్యల్ని వాళ్ళు బేగం అని చెప్పేసి పిలుస్తారు అని, అంతవరకే. కానీ దాని ఇంకోటి పేరు వెనకాల కూడాను బేగం ఉంటుంది. బేగం నూర్ జహాన్, షాజహాన్ బేగం, ఇలాగా బేగం అంటే ఒక పేరు, అది ఒక స్త్రీలింగానికి సంబోధించేటటువంటి ఇది. అది బేగం బోలో అండ్ బోల్తో మిసెస్ ని చెప్పినట్టు కూడా కాదు. అది ఒక కన్ఫ్యూజన్ ఉంది ఒకటి. రెండోది, ఈ ఓల్డ్ సిటీలో ఉన్న పెద్ద దరిద్రం ఏంటంటే వాళ్ళు ఉర్దూ భాషనే ప్రాధాన్యత ఇచ్చుకుంటారు తప్పించి వాళ్ళకి పాపం తెలుగు ఒకటి సరిగ్గా రాదు. వాడు మాట్లాడేది ఒకటి ఉంటుంది, ఇక్కడ అర్థం చేసుకునేది మరొకటి ఉంటుంది. ఇప్పుడు ఏరా నాన్న అంటే నువ్వు నన్ను రా అంటావా అన్నట్టుగా ఇంకోటి అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఇది భాష మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం తప్పించి, అంతేగాని దానికి వేరే విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఖురాన్లో ప్రతి ఒక్క మహిళ బుర్కా ధరించాలని ఉంటుంది కదా, కానీ ఖురాన్లో బుర్కా ధరించడం అని అంటే కేవలం మనిషి యొక్క మర్భంగాలను మాత్రమే కవర్ చేసుకోవాలని ఉంటుంది, కానీ పూర్తిగా శరీరాన్ని కవర్ చేసుకోవాలని ఎక్కడ ఉండదు కదా సార్. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? సూరే నిసా అని చెప్పేసి ఒక చాప్టర్ ఉంది, సూరే నిసా. ఆ సూరే నిసాలో చెప్పబడింది ఏమిటంటే, మీరు మహిళలు మరీ ముఖ్యంగా సూరే నిసా అంటే లేడీస్ కోసం అవతరించినటువంటి కంప్లీట్ చాప్టర్ అది. మీరు మీ యొక్క ఏదైతే శరీర భాగాలు ఉన్నాయో అది కుర్చుగా ఉండేటటువంటి దుస్తువులు ధరించడం సమంజసం కాదు. కాస్త టైట్ ఫిట్ అనేది. టైట్ ఫిట్ ఎందుకు కాదంటున్నారు? ఇప్పుడు మీరున్నారు, నేను ఉన్నానండి, నేను మగవాళ్ళం, మనం ఎలా ఉన్నా కానీ అది సొసైటీలో ఓకే. కానీ అంటే అలాగని చెప్పేసి ఈ రోజున ఆడవాళ్ళకి అలాంటిది ఏమైనా చెప్పామనుకోండి, మా శరీరం మా ఇష్టం అని చెప్పే రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి నేను దాని గురించి కూడా ఏం చెప్పను కాదు. నేను ఏదైతే ఖురాన్లో చెప్పబడిందో అది చెప్పడానికి నేను ఈ ఎగ్జాంపుల్ యూజ్ చేస్తాను. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళ యొక్క శరీర ఆకృతి చూడండి, అది చాలా క్యాచీగా, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అది అందరికి దేవుడు సృష్టించాడు. దాన్ని నేను చేయగలిగింది ఏంటి? కురుచ దుస్తులు ధరించి, టైట్ ఫిట్ ధరించి మీరు రోడ్డు మీదకి వెళ్తే మీ చూపులు అట్రాక్ట్ చేస్తాయా లేదా?
మగవాడు ఎవడైనా కానీ అట్రాక్ట్ అవుతాడు కదా. ఒకవేళ వాడు అట్రాక్ట్ కాలేదంటే మళ్ళీ వాడి గురించి ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అయ్యింది, వీడు మగాడా కాదా అని చెప్పి. నేను చెప్పింది అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. అదే విధంగా ఏంటంటే కొంచెం లూజ్గా ఉండే దుస్తువులు పైన నుంచి కింద దాకా ఉండాలి అని చెప్పి, అంతేగాని దాంట్లో కలర్ గురించి మెన్షనింగ్ ఏం లేదు, లేకపోతే మీరు బృహ అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి ఏం లేదు. తల వెంట్రుకల నుంచి తీసుకొని కింద వరకు మొత్తం లూజ్గా ఉండాలి. దానిలో ఏంటంటే మీ యొక్క అందం బహిర్గతం కాకూడదు అనేది దాని యొక్క ఉద్దేశం తప్పి. కానీ సార్ ఇటువంటి కొన్ని మూఢాచారాల కోసం మీ ముస్లింలోనే ఏదైతే మీరు తస్లిమా నస్రీన్ గారని మీకు ఐడియా ఉంటే ఒక వెల్ నోన్ రైటర్, ఇటువంటి ఇష్యూస్ మీద మాట్లాడితే వాళ్ళని అతి దారుణంగా చంపేయడం జరిగింది కదా, మరి దీన్ని ఎట్లా చూస్తారు? తస్లిమా నస్రీన్ ఇంకెవరు చంపలేదు, ఇంకా ఆవిడ ఇంకా బతికే ఉంది. తస్లిమా నస్రీన్ నా ఆవిడ ఏంటంటే చూడండి, మీరు నాతో వ్యతిరేకించవచ్చు, మీరు నాతో వ్యతిరేకించవచ్చు, నేను మీతో ఎట్లా సార్? ఇన్ జనరల్గా అది మీకు ఆ హక్కు ఉంది. నేను ఒక వ్యక్తిని, మీరు ఒక వ్యక్తి కాబట్టి మీరు నన్ను కామన్ రైట్స్ ఉంటాయి. కొన్ని అంశాల్లో మీరు వ్యతిరేకిస్తారు, కొన్ని అంశాలు నేను వ్యతిరేకిస్తాను. కానీ నేను పూర్తిగా ఏదైతే డివైన్ లా ఉందో లేకపోతే డివైన్ బుక్ ఉందో దాన్ని నేను వ్యతిరేకించాను మీ భగవద్గీతలో ఇలా ఎందుకు ఉంది అని చెప్పి, అది ఎంత పెద్ద క్వశ్చన్ మార్క్. 100% నేరమే కదా. ఎందుకు? ఇప్పుడు కొంతమంది మనోభావాలు ఉంటాయి, ఆ మనోభావాలని మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఏదైతే ఖురాన్ ఉందో ఖురాన్లో చాలా స్పష్టంగా ఉంది, లకుం దీనుకుం వలియదీన్, మీ మతం మీతో పాటు, నా మతం నాతో పాటు, ఎవరి మతం వాళ్ళది. అంటే మనం ఒకరి మతాన్ని మనం గౌరవించుకోవాలి. అది కూడా నాకు ఖురానే నేర్పిస్తుంది. అది వదిలేసి ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకున్నట్టయితే ఎందుకు సార్ ఈ మధ్య కాలంలో లవ్ జిహాదీ అనే ఒక పదాన్ని మనం ఎక్కువ వినాల్సి వస్తుంది, అటువంటి కార్యాచరణలు ఎక్కువ చూడాల్సి వస్తుంది ఎందుకంటారు? అయితే లవ్ జిహాదీలో అందరికన్నా ఎక్కువగా ఏదైతే లవ్ జిహాద్ అని చెప్తున్నారో దానికి సంబంధించినటువంటి పార్టీలోనే ఎక్కువ ఉన్నారు. అంటే ముస్లింలు అల్లుళ్ళుగా అయితే కనుక పనికొస్తారు, కానీ ఇదే ముస్లింలు వేరే వాళ్ళని చేసుకుంటే అది లవ్ జిహాద్ అయిపోతుంది. చూడండి సార్, ఇది మీ అంతటి వరకు వస్తే ఒక విధంగా, ఇంకోళ్ళ మీదకి వస్తే ఇంకోటి. లవ్ అనేది అదేంటంటే బ్లైండ్, అది ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా పుడుతుందో మీకు తెలియదు, నాకు. అంటే మతాన్ని మార్చుకోవడానికి ఇది ఒక మార్గం కాదంటారా? ఏమంటే ఇది చాలా దౌర్భాగ్యం అండి, ఇది చాలా దౌర్భాగ్యము. అదేంటంటే మతాల్ని ఆధారంగా చేసుకొని ఈ ఏదైతే మతాంతర వివాహాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో ఇది 100% దీన్ని నేను యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై లాంగ్వేజ్ దీన్ని ఖండిస్తాను. ఎందుకు ఖండిస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా అలా చేస్తే కనుక అది చాలా పెద్ద తప్పు. చూడండి, ఇస్లాంలోకి 2 విషయాలు నేను మీ దృష్టిలోకి పెడతాను ఈ సమావేశం సందర్భంగా. ఒకటి, ఇస్లాం చాలా స్పష్టంగా చెప్పేది ఏమిటంటే ఇస్లాంలో ఎటువంటి జబర్దస్తి లేదు. పాయింట్ నెంబర్ 1. మిమ్మల్ని మీరు ఇస్లాంలోకి రావాలంటే కనుక మిమ్మల్ని ఆర్థికంగా కానీ లేకపోతే సామాజికంగా లేకపోతే ఇంకో విధంగా కానీ మీకు ఎరేసి మీకు ఇంత డబ్బు ఇస్తానో లేకపోతే మీకు ఈ పదవి ఇస్తానో లేకపోతే నువ్వు వస్తే నేను నీతో పెళ్లి చేసుకుంటానో ఈ విధంగా చెప్పి మీరు మా మతం మారుస్తుంటే కనుక నేనే ముందు ఆ ఇస్లాం మతం నుంచి బయటికి వెళ్ళిపోతాను. ఎందుకు అంటున్నానంటే ఆ మాట, ఈ రోజున మీరు చూస్తే కనుక ఇస్లాం అనేది చాలా 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 సింపుల్. దాని యొక్క బేస్ నేను విశ్వసిస్తున్నాను దేవుడు ఒక్కడే, అదేవిధంగా కారుణ్యమూర్తి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హీ ఈజ్ మై లాస్ట్ ప్రాఫిట్. ఇది మా యొక్క విశ్వాసానికి పునాది. ముస్లిం విశ్వాసుల యొక్క పునాది అన్నమాట. అది దాన్ని విశ్వసించిన వాడు మాత్రమే ముస్లిము. ఇప్పుడు నేను మిమ్మల్ని మీరు రండి, నేను మీకు ఒక కొత్త స్టూడియో ఒకటి పెట్టిస్తాను, ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను, మీరు పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ ఎలా ఉన్నాయో ఆ విధంగా మీరు చేద్దరు, కానీ మీరు ఇస్లాంలోకి వచ్చేయండి అని చెప్తే మీ యొక్క ఏదైతే ఈ బాటమ్ లైన్ విశ్వాసం ఉంది చూడండి, ఈ ఎథిక్స్ మోరల్ కాదు, ఈ విశ్వాసం బేస్ మీద మీరు ముస్లిం అవ్వట్లేదు. మీకు 100 కోట్లు పెట్టి నేను స్టూడియో పెడతాను అన్న బేస్ మీద మీరు ముస్లిం అవుతున్నారు. సో హౌ క్యాన్ యూ ముస్లిం, హౌ క్యాన్ మై సెల్ఫ్ ఐఎమ్ బి ఏ ముస్లిం? వ్యక్తిగత అవసరాల చేత. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటానమ్మా, అందు గురించి మీరు ఇస్లాం మతంలోకి రండి అంటే కనుక ఇక్కడ విశ్వాసం ఏమవుతుంది? విశ్వాసం మారిపోతుంది. నన్ను పెళ్లి చేసుకుంటాడు కాబట్టి నేను మతంలోకి వస్తున్నాను. ముస్లిం ఎలా అవుతారు? ఇది మినిమం కామన్. అంటే నిజమైన ముస్లింలు అట్లా కాదనలేదా? అదనలేడు, ఇలా చెప్పడానికి లేదు. కాబట్టి ఇదంతా ఏంటంటే ఇప్పుడు మీరు అలా అంటున్నారు, సరే ఇది ఒక ఎత్తు. నేను 2వ వర్షన్కి వస్తాను ఇప్పుడు.